My dear sisters and brothers, I saying with we ఈరోజు దేవుని వాక్యము మరి లోకాసు వార్త 6వ అధ్యాయము 46-49 వచనాల్లో పరిశీలన చేద్దాము. ప్రభు అంటూ ఉన్నాడు, ఎవరైతే నా మాట విని నా మాట చొప్పున పనిచేస్తారో వారికే నేను తోడుగా ఉంటాను అన్నాడు. ఏంటంటే ఆ మాట, ప్రభువా ప్రభువుని ఎందుకు పిలుచుట, నా మాట వినకుండా, నేను చెప్పినట్లు చేయకుండా అని ఒక వ్యక్తట భూమి మీద గొయ్యి తవ్వి లోతుగా తవ్వి ఆ భూమిలో బండలను పేర్చి ఇసుక పేర్చి నీళ్లు పోసి ఆ బండలాగా గట్టిగా పునాది వేసుకున్నాడు. ఆ గట్టిగా పునాది వేసుకొని ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు కట్టడం వలన అతనికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఇది ఏ గాలి వచ్చినా, ఏ తుఫాను వచ్చినా, ఏ వరద వాన వచ్చినా ఏం భయం లేకుండా దీనిలో నేను నివాసం చేయొచ్చు అని అతను ఆలోచించుకొని తన శక్తి మేరకు డబ్బు ఖర్చు పెట్టి మంచి గట్టి పునాది వేసుకున్నాడు. అతను ఎంత గట్టి విశ్వాసం కలిగి ఆ పునాది వేసుకున్నాడో అంత నమ్మకంగా కూడా ఆ పునాదిపై ఉంది. వేసాడు, పునాది మీద గట్టిగా ఇల్లు కట్టుకున్నాడు, నివాసం చేస్తూ ఉన్నాడు. వరదలు వచ్చాయి తను అనుకున్నట్లే. తర్వాత వాన వచ్చింది, గాలి వచ్చింది, ఆ ఇంటి పైన బాగా విసిరి కొట్టింది. అయినా ఆ పునాది కదలలేదు. ఆ ఇల్లు కూలలేదు. ఎందువల్లంటే ప్రియులారా, అతని విశ్వాసం ఏంటి? ఆ ఇల్లు గట్టిగా ఉండాలా, పునాది గట్టిగా ఉండాలా, పునాది పైన నా ఇల్లు నిలబడి ఉండాలా అని చెప్పి. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనము గట్టి విశ్వాసంతో నమ్మకంగా దేవుడు చెప్పినట్లుగా ఆయన మాట విని పనిచేస్తామో, ఆ బండ ఎవరో తెలుసా? క్రీస్తు. ఆ బండ ఎవరు అంటే క్రీస్తు. ఆ ఇల్లు ఎవరంటే విశ్వాసి. మనం ఎప్పుడైనా అంతే, క్రీస్తులో ఉన్నప్పుడు మంచి విశ్వాసం కలిగి ఉండాలా. క్రీస్తు బండపై నిలబడ్డప్పుడు ఆయన మాట వినాలి, ఆయన చెప్పినట్లుగా చేయాలి. అప్పుడే మనకు క్రీస్తులో ఉండగా కొన్ని సమస్యలు వస్తాయి, అది సహజం. సాతాను శోధన వస్తుంది, తర్వాత వరదల్లాగా ఇబ్బందులు వస్తాయి, దుఃఖం వస్తుంది, శోధన వస్తుంది, బాధలు వస్తాయి. అలాగే వానలాగా గాలి తోలేది అంటే అవమానాలు వస్తాయి. వీటన్నిటిని కూడా క్రీస్తులో ఉండి ఎవరైతే భరిస్తారో, ఎవరైతే ఓర్పు సమాధానం కలిగి ఉంటారో, అట్టివారి బండ మీద ఇల్లిన పోలిన వారు. ఆ ఇల్లు నీవు, ఆ పునాది బండ క్రీస్తు. అందుకని ఎన్ని శ్రమలు వచ్చినా నిన్ను తొలగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాని నుండి నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందువల్లంటే నీవు ఆయన మాట వింటున్నావు కనుక, ఆయన మాట చొప్పున నీవు జరిగిస్తున్నావు కనుక, ఆయన మాట చొప్పున నీవు జీవిస్తున్నావు కనుక. ప్రియులారా, ఆ బండ మీద నిలబడిన ప్రతి ఒక్కరికి ఓ మంచి బలమైన ఇంటిగా నిలబడాలంటే క్రీస్తు మాట వినాలా, క్రీస్తు చెప్పినట్లు చేయాలి, క్రీస్తు చెప్పినట్లుగా జీవించాలి. అందుకని ప్రియులారా, కుటుంబాల్లో ఉన్న విశ్వాసం, అలాగే సమాజంలో ఉన్న విశ్వాసులు, కుటుంబాల్లో ఉన్న విశ్వాసులు లేక మందిరాల్లో ఉన్న విశ్వాసులు ఎలా ఉండాలంటే, బండ మీద కట్టిన ఇంటిని పోలిన వారై జీవించాలా. అప్పుడే క్రీస్తు నీలో ఉన్నాడు, క్రీస్తుపై నువ్వు ఉన్నావు, క్రీస్తులో నీవు ఉన్నావు. ఇక నీకు ఏ ఇబ్బంది రానివ్వడు. ఇంటి పునాది ఎంత బలముగా ఉందో అంత బలముగా ఇంటి మీద ఉన్న నీళ్లు దేవుడు ఏం చేస్తాడంటే బలపరుచుకొని కాపాడుతాడు. దేవుడి వాక్యం మనందరికీ ఫలింపచేయనుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఎవ్రీ వన్.